నమస్తే. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయి తీహార్ జైల్లో గత 5 నెలలుగా శిక్ష అనుభవిస్తున్నటువంటి కల్వకుంట్ల కవిత యొక్క బెయిల్ పిటిషన్ పైన ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతా ఉంది. మరి కాసేపట్లో కల్వకుంట్ల కవితకు బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు మరి ఉన్నాయంటూ బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కావచ్చు, కవిత తరపున వాదించేటువంటి అడ్వకేట్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక భరోసా ఇస్తూ ఉన్నారు. ఇన్ని రోజుల నుంచి కల్వకుంట్ల కవితను ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కావాలన్నటువంటి ఒక ఉద్దేశంతో అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి విచారణ పూర్తయిపోయింది. కవిత అన్ని ఆధారాలను సమర్పించడం జరిగింది. మరో పక్కన ఎవరైతే అప్రూవల్గా మారిపోయినటువంటి వ్యక్తులే కానీ, మరో పక్కన ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులే కానీ వీళ్ళందరి విచారణ అయిపోయినప్పటికీ బెయిల్ రాకుండా కావాలని ఈడీ సిబిఐ అడ్డుకుంటా ఉంది అన్నటువంటి ఆరోపణల్ని బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి లీడర్లు చెప్తా ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా కవిత 5 నెలల కానుండి తీహార్ జైల్లోనే ఉంటుంది. ఇదే నేపథ్యంలో ఈరోజు సుప్రీంకోర్టులో మరొక కీలకమైనటువంటి తీర్పు రాబోతుందన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. పోయిన మంగళవారమే దీనిపైన విచారణ జరగాలి, ఇరుపక్షాల వాదనలు విని తుది తీర్పు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది సుప్రీంకోర్టు. మరి ఇప్పటికే గతంలో లోయర్ కోర్టుని ఆశ్రయించడం జరిగింది కవిత బెయిల్ పైన. మరో పక్కన హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. తన ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది. మహిళలకు కొన్ని ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఉంటాయి. ఏదైతే పిఎంఎల్ఏ మనీ లాండరింగ్ చట్టం ఏదైతే ఉంటుందో సెక్షన్ 45 ప్రకారం మహిళలకి అవకాశం ఉంటుంది బెయిల్ కోసం. కాబట్టి సెక్షన్ 45ని పరిగణలోకి తీసుకొని మహిళ అయినటువంటి నన్ను ఖచ్చితంగా బెయిల్ ఇవ్వాలని చెప్పేసి మరి కింది కోర్టులను కూడా ఆశ్రయించడం జరిగింది. ఈ కింది కోర్టులు 2 కోర్టులు, ఏది ట్రయల్ కోర్టు కొట్టేయడం జరిగింది, మరో పక్కన హైకోర్టు సైతం కూడా కొట్టేయడం జరిగింది. దేనికోసం కొట్టేయడం జరిగింది? ఆమె ఏమో నాకు మహిళనైనటువంటి 45 సెక్షన్ ప్రకారం బెయిల్ రావాలని చెప్పేసి ఆమె వాదిస్తే, ఆమె తరపున ఉన్నటువంటి అడ్వకేట్స్ వాదిస్తే, లేదు సెక్షన్ 45 ప్రకారం ఆమెకు బెయిల్ ఇచ్చినట్టు అయితే ఉంటే ఆమె సాధారణ మహిళ కాదు, సాధారణ మహిళకు సెక్షన్ 45 ప్రకారం బెయిల్కి అవకాశం ఉంటుంది. కానీ ఈమె సాధారణమైనటువంటి మహిళ కాదు, ఈమె ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి సాక్ష్యాలను కూడా మాయం చేసేటువంటి ప్రభావం కలిగినటువంటి మహిళ. ఆమె ఎమ్మెల్సీగా ఉన్నటువంటి సందర్భం, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ అంతా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. దీంట్లో సుమారుగా 480కి పైగా మందిని విచారించడం జరిగింది. దీంట్లో సుమారుగా 47-48 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా తీహార్ జైల్లో శిక్ష అనుభవించిన, కొంతమంది ఏమో బయటకు వచ్చిండ్రు, కొంతమంది ఏమో వాళ్ళు ఇప్పుడు ఇంకా కూడా వాళ్ళు తీహార్ జైల్లోనే ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి సాధారణ మహిళలకు వర్తించేటువంటి సెక్షన్ 45 ఇక్కడ కల్వకుంట్ల కవితకు వర్తించదనేది ఈడీ సిబిఐ వాదన. ఈరోజు సైతం కూడా అడ్వకేట్స్ ఇదే ఈ లోయర్ కోర్టు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే బెయిల్ రాకుండా వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పును సవాలు చేస్తూ వాళ్ళు హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. కవిత దాదాపుగా 2-3 సార్లు ఈ సంబంధించినటువంటి హియరింగ్స్ కూడా అయినాయి, వాళ్ళ యొక్క వాదనలు అయినాయి సుప్రీంకోర్టులో. మరి మొన్న సిబిఐ సంబంధించినటువంటి సిబిఐ ఈడీ వీళ్ళు విచారించినటువంటి విధానాన్ని ఛార్జ్ షీట్ రూపంలో ఇవ్వని చెప్పేసి సుప్రీంకోర్టు ఈడీకి సిబిఐకి తెలపడం జరిగింది. ఎందుకంటే కవిత కేసులో మొదటి నుంచి కూడా సిబిఐ ఈడీనే ఈ సంబంధించినటువంటి అంశాన్ని వాళ్ళే ఒక పక్కన చూస్తూ ఉన్నారు. ఇక్కడేమో సిబిఐ అరెస్ట్ చేసి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి, ఈడీ ఎంటర్ కావడం, ఈ అంత వ్యవహారం అంతా కూడా సిబిఐ ఈడీ నేతృత్వంలో జరిగింది. కాబట్టి సిబిఐ ఈడీ చేసినటువంటి ఎంక్వైరీని ఛార్జ్ షీట్ రూపంలో ఇవ్వమని చెప్పేసి హైకోర్టు చెప్పడంతో మొన్న ఏదైతే 20వ తారీఖున మరి కేవలం సిబిఐ మాత్రమే ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది, ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేయలేదు. కాబట్టి కొంత సుప్రీంకోర్టు సైతం కూడా కొంత ఈడీ పైన అసహనం వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకు ఆపాల్సి వస్తూ ఉంది, మిమ్మల్ని అంతకంటే ముందే, మిమ్మల్ని వారం రోజుల ముందే ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని చెప్పేసి చెప్పినప్పటికీ మీరు ఎందుకు వెనకాడికి వేస్తూ ఉన్నారని చెప్పేసి కొంత వార్నింగ్ ఇచ్చినటువంటి నేపథ్యంలో మొన్న 3 రోజుల క్రితమే ఈడీ సైతం ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. దీనిపైన ఈరోజు వాదోపవాదనలు విన్న తర్వాత కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి బెయిల్ పైన ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ కేసు సంబంధించింది మరి జస్టిస్ గవాయ్ అలాగే జస్టిస్ కేవి విశ్వనాథన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క బెంచ్ ఈరోజు తీర్పుని ఇవ్వబోతా ఉంది. జస్టిస్ విశ్వనాథన్, జస్టిస్ గవాయ్కి సంబంధించినటువంటి బెంచ్. ఈ బెంచ్ పైన ఎందుకు నమ్మకం పెట్టుకోవడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ లీడర్లు? అంతేకాకుండా కవిత తరపున వాదించేటువంటి ఎవరైతే ముకుల్ రోహిత్ ఎవరైతే ఉన్నారో ముకుల్ రోహిత్ సైతం కూడా కల్వకుంట్ల కవిత తరపున వాదించబోతా ఉన్నాడు ఈరోజు సుప్రీంకోర్టులో.
ఆయన కూడా ఒక భరోసాను వ్యక్తం చేస్తున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు సైతం కూడా ఆయనే ఒక ఖచ్చితమైనటువంటి ఇలా తీర్పు వస్తుంది, బెయిల్ వస్తుంది అని చెప్పేసి ఒక భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. మరి ఈరోజు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ లీడర్లంతా నమ్మకం పెట్టుకొని వాళ్ళందరూ కూడా ఈ బెంచ్ పైన నమ్మకం పెట్టుకోవడం జరిగింది. ఈ బెంచ్ పైన ఎందుకు నమ్మకం పెట్టుకోవడం జరిగిందంటే ఈ జస్టిస్ గవాయ్ అలాగే కేవి విశ్వనాథన్ గతంలో ఇదే బెయిల్ హైకోర్టులో మరొక పక్కన లోయర్ కోర్టులో వీళ్ళ యొక్క బెయిల్ పిటిషన్ని కొట్టేసినటువంటి దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి దశలో ఇక్కడ అభిషేక్ బోయినపల్లికి, మరో పక్కన మనీష్ సిసోడియా, మరో పక్కన సంజయ్ సింగ్, వీళ్ళ ముగ్గురికి సైతం ఇదే బెంచు మరి తీర్పునివ్వడం జరిగింది అనుకూలంగా. అంటే బెయిల్ పిటిషన్ని హైకోర్టు మరో పక్కన లోయర్ కోర్టు రద్దు చేస్తే అక్కడ సుప్రీంకోర్టు ఇదే జస్టిస్ గవాయ్ కేవి విశ్వనాథ్కు సంబంధించినటువంటి బెంచ్ వాళ్ళకు అనుకూలంగా తీర్పిచ్చి వాళ్ళకు బెయిల్ ఇచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు సైతం కూడా మహిళలకి అయినటువంటి సెక్షన్ 45 వర్తించకపోయినప్పటికీ ఒక పక్కన కవిత యొక్క ఆరోగ్యం క్షీణిస్తూ ఉందన్నట్టుగా మనకు ఒక వారం రోజుల క్రితం కవిత మరి ఢిల్లీలో ఉన్నటువంటి ఎయిమ్స్ హాస్పిటల్లో చేరడం జరిగింది. తనకి మరి చాలా రకాలైనటువంటి గైనిక్ సమస్యతో పాటు వైరల్ ఫీవర్ అయినటువంటి సమస్య ఉంది అన్నటువంటి ఆ కారణాలతోటి ఆమె హెల్త్ కూడా సిక్ అయినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి బెయిల్ వస్తుంది అన్నటువంటి నమ్మకాన్ని బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా పెట్టుకోవడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు హరీష్ రావు కావచ్చు, తన అన్నైనటువంటి కేటీఆర్, గంగుల కమలాకర్, అంతేకాకుండా ఇంకొక 10-15 మంది ఎమ్మెల్యేలు సైతం ఢిల్లీకి పయనమైనటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. అంటే వీటిని అన్నిటి కనుక బేరోజు వేసుకున్నట్టయితుంటే ఖచ్చితంగా ఈసారి కవితకు బెయిల్ వస్తుంది అన్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సిబిఐ ఈడీ సైతం కూడా కౌంటర్ కూడా దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఈసారి సుప్రీంకోర్టులో ఇదే సంబంధించినటువంటి బెంచ్ ఖచ్చితంగా మరి తీర్పు వచ్చేటువంటి అనుకూలంగా తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుందంటూ తెలుస్తూ ఉంది. ఇంకొక పక్కన ఇదే కేసులో మరి ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీలో మరో కీలకమైనటువంటి వ్యక్తి ఈ లిక్కర్ పాలసీలో దగ్గరగా ఉండి కవితకు లిక్కర్ సంబంధించినటువంటి షాపులు అప్పగించినట్టయితుంటే దానికి అనుకూలంగా కవిత దానికి ప్రతిఫలంగా ఆమ్ ఆద్మీ పార్టీకి కొన్ని డబ్బులు ఇవ్వడం జరిగింది. 150 కోట్ల నుంచి 200 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ డబ్బుల్ని గోవా ఎన్నికలకు వాడడం కోసం ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి విజయ్ నాయర్ అన్నటువంటి వ్యక్తి ద్వారానే ఈ డబ్బులన్నీ కూడా ట్రాన్స్ఫర్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ విజయ్ నాయర్ సైతం ఇప్పటికి కూడా తీహార్ జైల్లో ఆయన కూడా ఉండడం జరిగింది. ఆయన యొక్క బెయిల్ పిటిషన్ సైతం కూడా ఈరోజు సుప్రీంకోర్టులో మరి విచారణ జరగబోతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి ఈయనే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఐటీ సెల్ మొత్తం ఐటీ సెల్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి విజయ్ నాయరే కవిత దగ్గర నుంచి డబ్బులు తీసుకువెళ్ళి గోవా ఎన్నికల్లో పెట్టుబడి కోసం మరి పెట్టుబడులు పెట్టిందన్నటువంటి కొంత అభియోగం మేరకు ఈయనను కూడా ఈడీ అదుపులోకి తీసుకొని విచారించినటువంటి సందర్భాన్ని కూడా చూసుకోవచ్చు. చూద్దాం మరి ఈ ఇద్దరికి ఏ విధమైనటువంటి బెయిల్ వస్తుంది. కవిత సంబంధించినటువంటి దాంట్లో కవితకు సంబంధించినటువంటి అన్ని విషయాలని ఇప్పటికే ఈడీ సేకరించింది. కావాలని చెప్పేసి ఈడీ సిబిఐ అదుపులో పెట్టుకోవడం జరుగుతూ ఉంది. అంటే ఒక మహిళ అయినటువంటి ఆమెకు 90 రోజుల తర్వాత బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం. కానీ కావాలని చెప్పేసి దీన్ని తాత్సారం చేస్తుందనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. గతంలో కూడా కవిత చాలా రకాలైనటువంటి కోర్టుకు వచ్చినటువంటి సందర్భంలో చాలా ఆరోపణలు చేయడం జరిగింది ఈడీ పైన, సిబిఐ పైన. ఇది ఈడీ అరెస్ట్ కాదు, ఇది మోడీ అరెస్ట్ అని చెప్పేసి చేసినటువంటి వ్యాఖ్యలు. అంటే ఈ సంబంధించినటువంటి ఏదైతే లిక్కర్ పాలసీ ఏదైతే ఉందో ఈ యొక్క ఢిల్లీ మద్యం కుంభకోణం విషయంలో ఒక పక్కన ఢిల్లీ ముఖ్యమంత్రితో పాటు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మనీష్ సిసోడియాతో కలిసి అక్కడ మరి 1000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఒక దందాకి కల్వకుంట్ల కవిత తెరలేపింది. అక్కడ ప్రభుత్వానికి రావాల్సినటువంటి డబ్బులని కవిత ఇక్కడ దొంగచాటున అంటే ఒక మద్యం కుంభకోణం చేసి డబ్బులు తరలించకపోయిందన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణల నేపథ్యంలో మార్చి 15వ తేదీన కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసి తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. మార్చి 15న ఈడీ అరెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఏప్రిల్లో సిబిఐ ఎంటర్ అయ్యి సిబిఐ అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళు మొత్తం అంతా విచారించడం జరిగింది. విచారించినటువంటి నేపథ్యంలో కవితకు సంబంధించినటువంటి ఫోన్లను, కవితకు సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ను, బ్యాంకు స్టేట్మెంట్లు అన్నిటి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంట్లో ఎక్కడెక్కడ మనీ ట్రాన్స్ఫర్ అయిపోయింది, ఎక్కడ ఎన్నికల్లో పెట్టుబడి చేయడం జరిగింది, కవిత చేసినటువంటి వ్యవహారం ఏంటి అన్నటువంటి దానిపైన ప్రధానంగా వాళ్ళందరూ కూడా ఒక పక్కన ఆధారాలు సమకూర్చుకోవడం జరిగింది. ఇంకొక పక్కన దీంట్లో ఉన్నటువంటి ఎవరైతే కవితకు సంబంధించినటువంటి ఈ యొక్క లిక్కర్ పాలసీలో అరుణ్ రామచంద్ర పిల్లై కావచ్చు, బుచ్చిబాబు కావచ్చు, మాగుంట రాఘవ అన్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా కవితకు బినామీలుగా వ్యవహరించారు. కవితకు బినామీలుగా వ్యవహరించి ఇక్కడ కవిత వెనకాల నుండి
వెనుక ఉండి వీళ్ళందరినీ ముందు పెట్టి ఈ లిక్కర్ పాలసీని రూపొందించి నడిపిందన్నటువంటి చాలా అభియోగాలు ఉన్నాయి. అంతేకాకుండా వీళ్ళందరూ కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సార్ మరి ఇప్పుడు మేము కాదు, మా దందా వెనుక కవితే ఉంది, కవిత చేయమని చెప్పేసి చెప్పడం ద్వారా మేము చేసినామని చెప్పేసి కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి ఆమె పైన వీళ్ళందరూ కూడా అప్రూవల్‌లో మారిపోయి ఆమె పైన స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక పక్కన వీడియో స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. వీడియోలో సైతం కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. లేదు సార్, ఇక్కడ కవితయే ముఖ్యమైనటువంటి పాత్ర వహించింది, కేవలం మేము పేరుకు మాత్రమే వెనుక ఉండి నడిపించేటువంటి వ్యక్తి మరి ఇక్కడ కల్వకుంట్ల కవిత అని చెప్పేసి చాలా సందర్భాల్లో మరి చెప్పినటువంటి పరిస్థితి అయితే చూసుకోవచ్చు. చూద్దాం మరి సెక్షన్ 45 ప్రకారం ఈ రోజు ఏమైనా కల్వకుంట్ల కవితకు బెయిల్ వస్తుందా, లేకపోతుంటే మహిళలకు సంబంధించినటువంటి విషయంలో ప్రత్యేకమైనటువంటి ఏమైనా ఇంకా సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఏమైనా ముంగడి పెట్టి ఆమెకు బెయిల్ ఏమన్నా తీసుకువెళ్తారా, బెయిల్ వస్తుందా? మరొక పక్కన ఆమె ఆరోగ్యం క్షీణించినటువంటి దశలో సుప్రీంకోర్టు మరి ఆమె పైన ఏమన్నా సానుకూలంగా స్పందిస్తుందా లేదనేది అయితే చూడాలి. ఈ రోజు ఖచ్చితంగా మరి బెయిల్ వస్తుందని చెప్పేసి కవిత తరపు నుంచి ఉన్నటువంటి అడ్వకేట్లు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కల్వకుంట్ల కుటుంబం ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ లీడర్లంతా కూడా ఇప్పటికే ఢిల్లీలో చేరుకున్నటువంటి నేపథ్యంలో ఢిల్లీలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు యొక్క తీర్పు మరి కాసేపట్లో, అంటే కవితకు సంబంధించినటువంటి కేసు నెంబర్ 19 ఉంది. అంటే కవిత కంటే ముందు ఇంకొక 18 కేసులు వాదించిన తర్వాత ఇలా 2 గంటల వరకు ఒక స్పష్టమైనటువంటి తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఒక పక్కన ఈడీ, సిబిఐ ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో వస్తుందా రాదా అన్నటువంటి ఉత్కంఠ మాత్రం బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కానీ తెలంగాణ వ్యాప్తంగా కూడా కవితకు సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కానీ సుప్రీంకోర్టు తీర్పు పైన కొంత ఉత్కంఠంగా ఎదురు చూస్తూ ఉన్నారు. చూద్దాం మరి కాసేపట్లో కవితకు సంబంధించినటువంటి బెయిల్ పైన ఏ విధమైనటువంటి డిసిజన్ వస్తుంది. మార్చి 15వ తేదీన అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత 5 నెలల తర్వాత మళ్ళీ తెలంగాణకు వస్తుందా, లేకపోతే మళ్ళీసారి వాయిదా పడుతుందా అనేది కూడా మనం 2 గంటల తర్వాత 2 గంటల వరకు మనం వేచి చూడాల్సినటువంటి అవకాశం ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.